నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. కరుంగలి మాల గురించి ఈ మధ్యన చాలా దగ్గర చాలా సందర్భాల్లో దీని విశిష్టత, దీని ప్రాముఖ్యత గురించి వింటూనే ఉన్నాము. మరి కరుంగలి మాల నిజంగా వేసుకుంటే అంత అదృష్టం వస్తుందా? కానీ ప్రతి ఒక్కరు కూడా వేసుకోవడానికి అర్హత కాదు, కొన్ని నియమాలు పాటించాలని అంటున్నారు. మరి ఎవరు వేసుకోవాలి, ఎవరు వేసుకోకూడదు, వేసుకున్న తర్వాత ఎటువంటి నియమాలు పాటించాలి అనే అంశాలు, దాని గురించి పూర్తి విశిష్టత అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, శ్రీమాత జ్యోతిష్యాలయ పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు. మరి గురుగారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. నమస్కారం అమ్మ. గురుగారు ఎలా ఉన్నారు? అమ్మ శుభం, అమ్మవారి దయ వల్ల. అట్లాగే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మానవులు మధ్య చాలా ఆనందంగా, మనం కూడా వారితో పాటు ఒకరిగా మనం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం కూడా ఉండాలి, ఎటు చూసినా కూడా అందరం బాగుండాలి. ఈ యొక్క నియమంతో అందరం కూడా అదే పద్ధతిలో వెళ్తున్నాము. అయితే ఏంటంటే గురువుగా భగవంతుడు మాకు ఇచ్చినటువంటి కాస్త మేధస్సుతో, బుద్ధి బలంతో, వాక్సిద్ధితో 10 మందికి ఉపయోగపడేటటువంటి కొన్ని నియమపరంగా ఉండేటటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మా అనుభూతిలో ఉంటాయి. కాబట్టి మాకు గురువులు చెప్పిన విధంగా ఏ విధంగా ఉంటే కొంతమందికి అందరికీ తెలియదమ్మా. అంటే తెలుసు అనే భ్రమలో ఉంటారు, అందరికీ తెలియదు. కాబట్టి మనకి తెలిసిన విషయాన్ని 10 మందికి ప్రబోధించి వారందరూ మన యొక్క సనాతన ధర్మాన్ని సక్రమంగా ఆచరించాలి అనేటటువంటి ఒక నియమంతో నేను ఈ విషయాన్ని చర్చించదలుచుకున్నాను. తప్పకుండా గురుగారు. అయితే ముఖ్యంగా మనం కరుంగలి మాల గురించి మాట్లాడుకుందాం. మరి కరుంగలి మాల మీద కొంతమందికి కొన్ని అనుమానాలు, అపోహలు కూడా ఉన్నాయి. సో ఎవరైనా ధరించవచ్చా, ధరించిన తర్వాత మాంసం తినకూడదు, చావింటికి వెళ్ళకూడదు, రాత్రిపూట వేసుకొని పడుకోకూడదు, ఇంకా ఏంటంటో చెప్తూ ఉంటారు. సో మీరు దీని గురించి పూర్తిగా తెలిసి ఉంటుంది కాబట్టి మా వీక్షకుల కోసం చెప్తారా? తప్పకుండా అమ్మ. మాలాధారణ అది 48 రోజులు, కొంతమంది 21 రోజులు వేసేటటువంటి ధారణ పరంగా చేసేటటువంటి నియమం వేరుంటుంది. ఇప్పుడు కొంతమంది తులసి మాల వేసుకుంటారు. కొంతమంది పెళ్ళయ్యి ఇబ్బంది పడినటువంటి స్త్రీలు వేసుకొని తులసి మాల వేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఆ జపం చేసుకుంటూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించి ఆ మాలాధారణే మళ్ళీ మెల్లో వేసుకుంటారు. దాని ద్వారా అంటే ఇక్కడ మాలాధారణ అంటే ఏంటంటే మనలో కొన్ని కట్టుబాట్లని మనమే నియమించుకోవటం. మన శరీరం అంతా కూడా కామ, క్రోధ, లోభ, మోహ వాటితో 6 హరిషడ్వర్గాలతో నింపబడి ఉంటుంది. మరి వాటిని కంట్రోల్ ఎలా చేసుకోవాలి? ఎవ్వరూ చేయరు. వాటిని వృద్ధి చేసేవాళ్లే గ్రహాలు. మరి వాటిని కంట్రోల్ ఎలా చేయాలంటే మనకున్నటువంటి తాత్విక చింతన, మన సనాతన ధర్మంలో మా ద్వారా కానీ, పుస్తకాల ద్వారా కానీ, గురువుల ద్వారా కానీ, ఇంకా సద్గురువుల ద్వారా కానీ ఏదో ఒక మంత్రాన్నో లేకపోతే ఒక శ్లోకాన్నో స్తోత్రాన్నో చదువుకుంటూ ఒక మూల బీజాక్షర సంపుటినో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక మాలను తీసుకొని ధారణ చేసుకోవడానికి ముందుగా ఇన్నిసార్లు 1,00,000 సార్లను, లేకపోతే 21,000 సార్లను, 11,000 సార్లను, అన్ని సార్లు ఆ మంత్రాన్ని జపించి దేవుడి దగ్గర పెట్టుకొని ఒక 3 రోజులు, 5 రోజులు, 11 రోజులు పెట్టిన తర్వాతే ఏదైనా మనం మెల్లో వేసుకోవాలి. డైరెక్ట్గా మనం కొనేసేసుకొని ఆ యొక్క మాలను మెల్లో వేసేసుకోగానే నేను వేసేసుకున్నాను అంటే మీరు అన్నదాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు కరుంగలి మాల అనేటటువంటిది ఎప్పటి నుంచో ఉంది. మనకి తమిళనాడులో పళని దేవాలయానికి దగ్గరలో షణ్ముఖ స్వామి గుడి ఒకటి ఉంది. అది అంతర్భాగంలో ఉంటుంది, భూమి లోపల స్వామివారు, పెద్ద స్వామివారు. అక్కడ ఈ కరుంగలి అనేటటువంటిది ఏంటంటే కొన్ని 100 సంవత్సరాల నాటి చెట్టు అనమాట. అంటే వృక్షాలలో జీవవృక్షాలు ఉంటాయి మనకి, రావి, వేప, వీటిల్లో అట్లాంటి వృక్షాల నుంచి తీసినటువంటిదే ఈ యొక్క కరుంగలి. ఆ ముద్దు లోపల అసలైనటువంటి పట్టు ఉంటుంది. దాని ద్వారా తీసి చక్కగా దీన్ని ఆ స్వామివారికి వేసుంటాయి. మీరు అంటే ఎవరన్నా వెళ్ళి చూస్తే కనుక ఆ షణ్ముఖ స్వామివారు ఉంటారు, ఆయనకి మొత్తం ఇవే ఉంటాయి. అక్కడి నుంచే తీసి ఆ దేవస్థానం వాళ్ళు ఈ కరుంగలి మాలను అమ్ముతారు. ఉన్నంతలో అక్కడ మనకి సేఫ్టీగా దొరుకుతుంది. మరి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కూడా అమ్మే ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. సరే, డబ్బులు పోయినా కూడా దీని యొక్క పవిత్రత చాలా గొప్పదమ్మా. ఇదే కాదు, రుద్రాక్ష వేసుకున్నా, తులసి మాల వేసుకున్నా, లేకపోతే పగడపు మాల వేసుకున్నా, ఏ మాల వేసుకున్నా సరే మనలో ఆత్మశుద్ధిని పెంచుకోవటానికి, అట్లాగే మానసికమైనటువంటి చింతిత బాధలు ఉంటాయి. ఎప్పుడు కొంతమంది బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, ఏం జరుగుతుందో అని టెన్షన్.
ఆ స్ట్రెస్ ఫీలింగ్ని తగ్గించుకోవడానికి ఈ మాల వేసుకోగానే అన్ని తగ్గవమ్మా. ఈ మాలాధారణ వేసుకున్న వాళ్ళు కంపల్సరీ దాన్ని ఇందాక చెప్పినట్టుగా 3 రోజులు 5 రోజులు ఒక దేవాలయంలో పెట్టడము, లేకపోతే మా యొక్క పీఠాల్లో దాన్ని ఏంటంటే మా దగ్గర పిరమిడ్ ఉంటుంది, ఆ పిరమిడ్లో పెట్టి రోజు శివాభిషేకం చేయటము, దానికి ఆ మంత్రంతో దాన్ని జపం చేసి ఒక 5 రోజులు 11 రోజులకు మేము దాన్ని వాళ్ళకి అందజేస్తూ ఉంటాం. మీరు మంత్రోచ్చరణ చేసినప్పుడు ఆ పవర్ అనేది దానికి వెళ్తుందంట. కంపల్సరీ అమ్మ. అంటే దీని గురించి చర్చిస్తూ పోతే మనకున్న సమయం సరిపోదు. ఎందుకంటే మంత్రాలు అనేవి పంచభూతాలతో లింక్ అయి ఉంటాయి. మనకి దేవుళ్ళు ఎక్కడి నుంచో లేరు, దేవుళ్ళు ఎక్కడో ఉంటారు, మనకి దొరకరు. పంచభూతాలతోనే మనం లింక్ అయి ఉంటాయి. ఇప్పుడు ఎన్నో సినిమాలు కూడా వచ్చినాయి. పంచభూతాలే మనకి ఆయువు పట్టు, మన పంచేంద్రియాలు అని ఉంటాయి కదా శిరోభాగంలో, ఆ 5టిని కూడా నిగ్రహించే శక్తి ఎవరికైనా ఉంటుందంటే పంచభూతాలకి. కాబట్టి మేము చేసేటటువంటి మంత్రం ద్వారా ముందు మాత్రము ఒక బ్రాహ్మడో, దేవాలయంలో పూజారో, మాలాంటి గురువులు, లేకపోతే పీఠంలో ఆ యొక్క పిరమిడ్స్ సన్నిధానంలోనూ అలా చేయటం ద్వారా ఏమవుతుందంటే వాటిలో శక్తి పునరావృతం అవుతుంది. ఆల్రెడీ శక్తివంతమైనటువంటి వేపోసైనా సరే. మరి మనకి ఏది కావాలి, ఇప్పుడు మీకు కావాలి కొంతమంది పెళ్లి కోసమని, కొంతమంది ఏంటంటే ఎప్పుడు ప్రమాదాలకు గురవుతూ ఉంటారు, కొంతమంది ఏంటంటే ఉద్యోగాలు అసలు తొందరగా రావు, వాళ్ళకి ఎంత ప్రయత్నం చేసినా చేజారిపోతూ ఉంటాయి, కొంతమందికి పిల్లలు పుట్టరు. అంటే మనకి ఎన్నో ఉన్నాయి మార్గాలు. వాటిల్లో ఈ మాల వేసుకోవాలని కోరికున్న వాళ్ళు మాత్రము ఈ విధంగా చేయాలి. అంటే ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళైతే వాళ్ళ గోత్రము, పేరు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చెప్పి ఒక 11 రోజులు దానికి తగ్గ మంత్రంతో జపం చేసి చక్కగా పిరమిడ్లో పెట్టి వాళ్ళ మెళ్ళో గురువు వేసాడు అనుకోండి, అప్పటి నుంచి కూడా నిత్యము కూడా వాళ్ళు ఒక మంత్రం ఆ గురువు ఇస్తాడు, ఆ మంత్రాన్ని జపిస్తూ చిన్నవి మంత్రం అంటే మేము చదివే మంత్రాలు కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక చిన్న శ్లోకము మంత్రము ఆ కోరిక నెరవేరటానికి దాంతో చేసుకొని మెళ్ళో వేసుకోవచ్చు. ఇది వేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా కొన్నిటిని విసర్జించాలి. మాంసాహారము అవన్నీ తర్వాత విషయం అండి. నేనేమంటున్నాను, మనలోనే కామక్రోధాలు ఉన్నాయి చూసారా. ఇప్పుడు అవన్నీ తిన్నవాడికి ఏమొస్తుందండి, క్రోధం పెరుగుతుంది, కామ వికారాలు పెరుగుతాయి. అవన్నీ తినటం తినకపోవడం అనేది వాళ్ళ యొక్క భుక్తి లక్షణం అమ్మ. ఎవరు కూడా ఎవరి యొక్క భోజన పదార్థాలని ఎవరు విసర్జించండి, ఇలా తీసేయండి అని ఏ గురువు చెప్పడు. అయితే ఏంటంటే లిమిటెన్స్లో ఉండాలి. ఒకవేళ తిన్నా కూడా వాళ్ళకి ఈ యొక్క మంత్రబలము లేకపోతే ఇది వేసుకున్నప్పుడు మాత్రము అలాంటివి అంటే మత్తు పానీయాదులు కానివ్వండి, క్రోధంతో మాట్లాడటం కానివ్వండి, అవతల వ్యక్తిని దూషించడం కానివ్వండి, ఇలాంటివి చేయకూడదు. పడుకున్నప్పుడు ఏంటంటే బెడ్ అనేటటువంటి ఒక శయనం, అంటే ప్రశాంతంగా మన శరీరాన్ని వదిలేసి పడుకుంటాం. ఒక రకంగా మనం మరణ శరీరం లాంటిది. అది శరీరం ఉంటుంది కానీ ఆత్మ ఉండదు. ఆత్మ లేనప్పుడు దీనికి పవర్ ఉండదు. అందుకని ఏం చేస్తాం, దేవాలయంలో ఉంగరాలు కానివ్వండి, మాలలు కానీ తీసుకెళ్ళి ఒక దేవాలయం, మన ఇంట్లో ఉన్నటువంటి దేవాలయంలో పెట్టుకుంటాం పూజా మందిరం. మళ్ళీ తెల్లారి స్నానం చేసి బొట్టు పెట్టుకొని ఈ మాలను కనుక మళ్ళీ జపం చేసుకోవాలి. జపం చేయకుండా వీళ్ళు మాలలు వేసుకొని మేము తిరుగుతున్నాము, కరుంగులి మాల వేసుకున్నాము. ఇప్పుడు కొన్ని చూశాను నేను కూడా వీడియోలో, పెద్ద పెద్ద నాయకులు వేసుకున్నారు, పెద్ద పెద్ద హీరోలు వేసుకున్నారు. అంటే వాళ్ళకి ఎవరో ఒక గురువు చౌతనే వేసుకున్నారు. ఇంతకాలం వేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు వేసుకున్నారంటే గ్రహస్థితులు, ఏ కుజగ్రహమో వారికి యాక్టివేట్ అవుతుంది అనుకో, శనిగ్రహం యాక్టివేట్ అవుతుంది, వాళ్ళు వృద్ధి జరగాలంటే ఈజీగా తీసుకొచ్చి మెళ్ళో వేసేసుకోగానే వాళ్ళు గొప్పవాళ్ళు కాల. ఆల్రెడీ వాళ్ళు కోటీశ్వర్లు, వేల కోటీశ్వర్లు, ఆల్రెడీ ఒక ఫేమ్లో ఉన్నవాళ్లే. గ్రహస్థితులను బట్టి ఒక గురువు ఈ మాల వేసుకోండి, కొంతమందికి రుద్రాక్ష వేసుకోండి అని చెబుతారు. ఇట్లా ఎన్నో రకాల మధ్య ఈ కరుంగులి మాల యొక్క విశిష్టత ఆధారపడింది. కాబట్టి అందరూ కరుంగులి మాల వేసుకోకూడదు అన్నట్లా వేసుకున్నంత మాత్రాన ఫలితం రాదండి. దాని యొక్క విలువ తెలుసుకొని ఆ మంత్ర ప్రభావాన్ని వాళ్ళు పుణిగిపుచ్చుకొని వేసుకోవాలి. మళ్ళీ రాత్రిపూట తీసేయాలి. మళ్ళీ ఇప్పుడు వేసుకున్న తర్వాత మరి బయటికి వెళ్ళినప్పుడు మలమూత్ర విసర్జన చేసినప్పుడు కాస్త నీళ్లు జల్లుకోవాలి. ఇంటికి వచ్చి దాని మీదే స్నానం చేయాలమ్మా. ఇది పవిత్రం కావాలి కదా. చేసుకొని మళ్ళీ మరుసటి రోజు శివాలయంలో దాన్ని కాస్త పెట్టడము, అభిషేకం చేసుకోవడం, లేకపోతే వీళ్ళ ఇంట్లోనే ఒక పల్లెల్లో పెట్టుకొని దానికి ఓం నమ శివాయ మంత్రంతో జపం చేయటము. ఇట్లా ఎన్నో రకాల నియమాలు ఉంటాయి. అది చేసేవాళ్ళు పక్కనున్న దేవాలయంలో పూజారులు కావచ్చు, మాలాంటి గురుమూర్తులు కాబట్టి కనుక్కొని దాని యొక్క విశేష ధర్మాన్ని ఆచరించి మాలాధారణ వేసుకోవాలి. కానీ మాల వేసుకున్నంత మాత్రాన కోటీశ్వర్లు గారు అనుకున్న పెళ్ళిళ్ళు కావు, సంతానం కలగదు. దానికి తగ్గ ఎన్నో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ అనేది గురువు దగ్గర ఒక కీ లాగా ఉంటుంది. ఆ కీని తెలుసుకున్నప్పుడే ఈ మాల యొక్క ధారణ ఉంటుంది. వేసుకున్నంత మాత్రాన వాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళని ఉండడం. దాని యొక్క నియమ నిష్టత ఉండాలి.
తప్పకుండా అదమ్మా. మీరు చెప్పింది అక్షరాల సత్యం. నిజంగానే మాల వేసుకున్నంత మాత్రాన అదృష్టం కలిసి వచ్చేది కాదు. దాని నియమాలన్నీ కూడా పాటించాలి. దానికి తగ్గట్టుగా మనం కూడా ప్రవర్తించాలి. అప్పుడు కాస్త మనలో కూడా మార్పు ఉంటేనే ఆ మాల యొక్క ప్రభావం అనేది మన మీద కనబడుతుందని అయితే గురువుగారు అయితే చెప్పారు. మీకు ఇంకేమైనా మాలకు సంబంధించిన సందేహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. గురువుగారితో మరో వీడియోలో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి పూజా టీవీ. నమస్కారం.